కాంగ్రెస్ పార్టీలో ఏదో అవుతున్నదిలా బయటికి కానొస్తలేదు కానీ ఏదో పెద్ద కొట్లాటనే నడుస్తున్నట్టు కొడుతున్నది. లేకపోతే ఇట్లెందుకు అవుతుంది చెప్పుండ్రి. ఖచ్చితంగా ఏదో ఉన్నది. అందుకే నిండు అసెంబ్లీలా కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇట్లా చేసిండు. రేవంతన్ సార్కు సురుకులు పెట్టినంత పని చేసిండు. కాంగ్రెస్ పార్టీలుండి కాంగ్రెస్ సర్కార్కే సురుకులు పెట్టిన లీడర్ ఎవరో కాదుల్లో ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి సారు. ఏమన్నాడో చూడుర్రి. మన ట్యాంక్ బండ్ నుంచి నీళ్లు వదిలితే అధ్యక్ష కింద మొత్తం మునిగిపోయి వెహికల్స్ కొట్టుకపోయి వాళ్ళ డోర్లు కొట్టుకపోయి మొత్తం ఇండ్లు కొట్టుకపోయినాయి అధ్యక్ష. ఇంటికి 10,000 20,000 ఇస్తామన్నారు అధ్యక్ష. ఓట్లు వచ్చినాయి, అప్పుడు ఎలక్షన్ వచ్చింది అధ్యక్ష. మీకు మొత్తం ఇస్తామని చెప్పారు అధ్యక్ష. బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఇద్దరు చెప్పుకుండ్రు. ఎందుకంటే అక్కడ ఓట్లకు సారీ నిజమే. అప్పట్లో హైదరాబాద్కు వరదలు వస్తే కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు పోటీ పడి హామీలు ఇచ్చిండ్రు. రాష్ట్రంలో అధికారంలో లేకున్నా గానీ అది చేస్తాం ఇది చేస్తామని చెప్పిండ్రు. బీజేపీ వాళ్ళు అయితే బండి పోతే బండి గుండు పోతే గుండు అన్నట్టే మాట్లాడిండ్రు. కానీ కాంగ్రెస్ పార్టీలుండి కూడా ఈ ఎమ్మెల్యే సారు ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నాడు కదా. ఇదొక్కటే కాదు, అసలు ముచ్చట్లు ఇంకున్నాయి చూడుర్రి. అధ్యక్ష ఈరోజు తెలంగాణకి ఇన్కమ్ ఎక్కడికి వెళ్ళి వస్తుంది అధ్యక్ష? మొత్తం వచ్చే ఇన్కమ్ అంతా రంగారెడ్డిలోనే ఉంది. ఉండేదంతా రంగారెడ్డిలో ఉంటాం. ఉండేటువంటి ఆస్తులన్నీ ఉన్నాయి. మీరు జిల్లాలలో తీసుకెళ్ళండి, మేము వద్దంటలేం. రంగారెడ్డి జిల్లాకి వెళ్ళి తీసుకుపోండి. కానీ రంగారెడ్డి జిల్లా అభివృద్ధి చేసిన తర్వాత మీరు తీసుకపోతే మాకు తుపాకీ చక్కగా రేవంతన్ సార్కే సూటి పెట్టినట్టున్నాడు కదా. అప్పట్లో పాలమూరికి పోయి రేవంతన్ సార్ ఏం చెప్పిండు? ఎన్ని వేల కోట్లైనా పట్టుకొస్తా, ఏం కావాలంటే అది చేస్తానని మాట ఇచ్చి వచ్చిండు. ఇప్పటికే బడులు కాలేజీలు ప్రాజెక్టులు మంచిగానే పట్టుకుపోయిండు. మరి అవన్నీ చూసి కోపం వచ్చినట్టున్నది ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే సార్కు. మా జిల్లా నుంచి ఆమ్దాన్ వస్తే మీరు పట్టుకుపోతారా అని గట్టిగానే అరుచుకున్నాడు. మరి ఈ సారుకు ఇంతగానం ఎందుకు కోపం వచ్చిందని పరిశాన్ కాకుర్రి. ఈ ఎమ్మెల్యే సారుకు మంత్రి కొలువు మీద మనసు పడ్డదటనుల్లో. రేవంతన్ సారు సర్కారులా హైదరాబాద్ నుంచి ఒక్క మంత్రి కూడా లేడు. కాబట్టి మంత్రి పదవి నాకే ఇయ్యాలని షానొద్దుల సంధి ఏడ సందు దొరికితే అక్కడ మనసుల మాట బయట పెడుతున్నాడు. మరి ఢిల్లోళ్ళ దగ్గర రేవంతన్ సార్ ఏమన్నా కాలడ్డం పెట్టింది కావచ్చు. అందుకే ఇట్లా అసెంబ్లీలోకి వచ్చి గాలి తీసిపోయిందని వాళ్ళ పార్టోళ్లే మాట్లాడుకుంటుండ్రు. కానీ సొంత పార్టీ ముఖ్యమంత్రినే అదను చూసి దెబ్బ కొట్టిందంటే ఈ సార్కు ధైర్యం బాగున్నదని అసెంబ్లీలో పూ పార్టీ కారు పార్టోళ్ళు గుసగుసలాడుతున్నారు.